జియోపతిక్ స్ట్రెస్ వెరీ వెరీ భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది. ఎలాగో చెప్తున్నాను చూడు, ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. చచ్చిపోయిన తర్వాత బాడీని ఏం చేయాలి? పాత పెట్టడము, కాల్ చేయడము చేస్తారు. ఏం చేయాలి? ఏది కరెక్ట్? వాళ్ళ సాంప్రదాయాలను బట్టి ఉంటుంది అది. సాంప్రదాయాలు కాదు తల్లి. చిన్నప్పుడు ఉత్తరాలు రాసుకునేదాన్ని, ఉత్తరాలు రాసుకుంటే నీ సాంప్రదాయమా? మనకంటే ఆ టైంలో అది నీకు తెలుసు, అది ఉంది. తర్వాత నువ్వు అప్డేట్ అయ్యావు కదా, ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నావు కదా, మెయిల్స్ వాడుతున్నావు కదా, అప్డేట్ అయ్యావు కదా. మరి అప్పుడెప్పుడు ఆ సాంప్రదాయం ఏంటన్నది? సాంప్రదాయం లేదమ్మా, అది తెలియక, ఇగ్నోరెన్స్. అంటే ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు మరి? సరే మనం డిస్కస్ చేసుకుందాం, మీరే చెప్పండి. నేను చెప్తాను కాదు. ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. చచ్చిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయమన్నారు. అది మతంలో లేదు, ధర్మంలో ఉంది. ఎందుకంటే దహనం అనేది ఎప్పుడైతే కాల్ చేశారో అది బూడిద అయిపోతుంది. ఈ బాడీ దేని నుంచి వచ్చింది? పంచిపోతా నుంచి వచ్చింది. పంచిపోతాలంటే ఏమున్నాయి? భూమి, గాలి, నీరు, వాయువు, ఆకాశం. అంటే 5 కలిస్తే పంచిపోతారు. సరే మనం డిస్కస్ చేసుకుందాం. మనిషిని దహనం చేశారు. దహనం చేస్తే ఏమవుతుంది? బూడిదైపోతుంది. అంటే అగ్నిలో ఏమైపోయింది? అదంతా ఆహుతైపోయి ఏమి మిగల్లా, బూడిదైపోయింది. ఈ బూడిది వాటర్లో కలిసిపోతుందా? మిక్స్ అయిపోతుందా? కరెక్ట్. 2 దాంట్లోకి వెళ్ళింది కదా. 3 భూమిలో మిక్స్ అయిపోతుందా? 4 గాలిలో కలిసిపోతుందా? ఆకాశంలో కనెక్ట్ అయిపోతుంది కదా, ఏముండదు కదా. అంటే దహన సంస్కారాలు చేస్తే మొత్తం పంచభూతాల్లో కలిసినట్టు. దహనం చేస్తే సంస్కారాలు అంటే ఏంటి? ఆత్మకి. బాడీకి చేసేది దహనము, ఆత్మకి చేసేది సంస్కారాలు. అంటే 12 రోజులు నువ్వు ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఒక్క రోజు నీ దగ్గర లేకపోతే నీ మనసు అంత వికరకలాడిపోతుంది. అంటే ఒక రోజు వాడి ఫోనే ఒకరోజు నీకు కనిపించకపోతే నువ్వు అంత స్ట్రెస్ ఫీల్ అయిపోతావు కదా. అలాంటిది ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసిన ఈ ఆత్మతో ఈ బాడీని వదిలేసిన తర్వాత నీ ఎదురుగుండా భూమిలోకి పాతేస్తే ఆత్మ ఏమవుతుంది? వెళ్ళిపోతుందా, ఉంటుందా? అదే దహనం చేస్తే అది డిజపేర్ అయిపోయింది కళ్ళ ముందే, అన్ని పంచిపోతాలో కలిపేసుకుంది, ఎక్కడ మిగల్లా. కానీ ఆ భూమిలో ఆ శరీరం కుళ్ళిపోయి కుసించిపోవటానికి 7.5 సంవత్సరాలు పడుతుంది. సైన్స్ చెప్తున్నాం, నేను చెప్తున్నాను కాదు. సైన్స్ మనం వాల్యూ ఇద్దాం, మనం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఎడ్యుకేటెడ్ కదా. పాత రోజుల్లో ఇంత వైద్యం లేదు, ఇంత సైన్స్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు మరి ఇవి ఇంజక్షన్లు వచ్చినాయి, ఆపరేషన్లు వచ్చినాయి, ఇంత జనాలు రక్షిస్తున్నారు కదా. సైన్స్ మనం ఫాలో అవ్వాలి కదా. వైద్యం నారాయణ హారి అన్నారు కదా. మనం సైంటిఫిక్గా మనం ఏం చేసుకోవాలి ఇక్కడ? సైన్స్ అదే బేస్ మన అందరికి కూడా. మరి అలాంటి భూముల్లో ఎప్పుడైతే ఆత్మ చూస్తూ ఉంటుంది కాబట్టి శరీరంలో పాతేసిన తర్వాత ఆత్మ కూడా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఉంచుకుంటాడా ఆ సైట్ని? భూమిలో పాతేసిన తర్వాత కాలక్రమేణా నీకు నాకు అమ్మేస్తాం. మనం ఏం చేస్తాం? మంచి పొలాల్లో మంచి సైటు, మంచి అపార్ట్మెంట్లు కట్టారని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటాం, అన్ని రంగులు వేసుకుంటాం. కింద ఏముంది? శ్మశానం. దాంతో కూడా ఒక ఆత్మ కూడా ఉంది. ఈ ఆత్మ ఏదైతే వచ్చిందో ప్రాబ్లం, దాన్ని సైకోసోమెటిక్ ప్రాబ్లం అంటున్నారు. గుండె దాడిగా ఉంటుంది. దాన్ని సైన్స్కి అందదు. అన్ని టెస్టులు చేస్తారు పాప అందరూ, కానీ ఏ టెస్ట్లోని కూడా ఏది బయటపడదు. అలా నా ఇంట్లో అలాంటి ఇంట్లో ఉండటం వల్ల నాకు ఆటోఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల కారణం ఏంటో నేను తెలుసుకోగలిగాను. చాలా మందికి తెలియదు. రూట్ లెవెల్ క్యాన్సర్ వచ్చిందంటే కారణం ఇదే. ఊరికే రాదు. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ మార్పు ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. అంతకుముందు మీ లైఫ్ ఎలా ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏముంది, ఎందుకు కష్టాలు వచ్చినాయి అంటే కారణం ఇల్లే. మరి దానికి మీరు ఏం పరిష్కారం కనుక్కున్నారు? ఎగ్జాక్ట్లీ. దానికి ఈ శంబాల అమ్మవారి యొక్క శక్తి యొక్క యంత్రాన్ని నేను అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఇది అమ్మవారి యొక్క శక్తి. ఎప్పుడైతే శంబాలని ఎవరు మేము వెళ్ళొచ్చాం, ఆ శక్తితో ఆ యొక్క యంత్రాన్ని పెట్టగానే భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ డిసిపేర్ అయిపోతుంది. అక్కడ ఆత్మ రీబర్త్ అయిపోతుంది. ఇది ఒకసారి తీసుకుంటే 7 generations పనిచేస్తుంది. ఇది ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు లైఫ్ టైంలో. ఇది కస్టమైజ్డ్, ఎనర్జరైజ్డ్, డైనమైజ్డ్, పర్సనలైజ్డ్ డివైస్. ప్రతి ఇంట్లో ఇది ఉండవలసింది, ఇంకో ఆప్షన్ లేదు. ఒక సిస్టమ్ ఒకటి ఇస్తాం.
అమ్మవారిక శక్తిని మేము అందులో ప్రతిష్ఠించి నీ పేరు దాంతో కస్టమైజ్ చేసేస్తాం. దిస్ ఏ కస్టమైజ్డ్ సిస్టమ్. ఇప్పటివరకు ఇలాంటిది ఎక్కడ లేదు. ఇప్పుడు పాత రోజుల్లో ఏం చేసేవారంటే ఇల్లు కట్టాలంటే 18 అడుగులు కొయ్యి తవ్వి మట్టి అంతా పారబోసి జీవనదులు ఇసుకు తీసుకొచ్చేసి పాము పుట్టమన్ను తీసుకొచ్చేసి యంత్ర ప్రతిష్ఠ చేసి భూ పూజ చేసి శంకుస్థాపన చేసి పూజలు చేసి కట్టేవారు పాత రోజుల్లో. ఆ ట్రెడిషన్ అనేది ఉండేది. మరి ఇప్పుడు గుళ్ళు కొండల మీద ఎందుకు కడతారు? కిందకి భూమిలో కట్టేచ్చు కదా. పాత గుళ్ళని కొండలు ఎందుకు కట్టారు? కొండలో శ్మశానం ఉండదు, రాళ్ళ మీద పాత్రలు కదా. అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఎందుకంటే భూమి లోపల ఐరన్ నిక్షేపాలున్నా, భూమి లోపల బొగ్గు నిక్షేపాలున్నా, భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూకు కలయబాలున్నా, భూమి లోపల సీపీఎస్ వాటర్ ట్రావెల్ అవుతున్నా అక్కడ ఆ జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు 100 మంది ఇంట్లో 90 మంది ఇదే బాధలో ఉన్నారు. అంటే రూట్ కాజ్ ఏంటి? ఇప్పుడు నీ ఫోన్ డైరెక్ట్లో ఎంతమంది ఉంటారు నీ కాంటాక్ట్స్? 200 మెంబర్స్. ఒక్క ఫ్యామిలీలో ఒక్క పర్సన్ని నా ఇంట్లో ఏ హెల్త్ ప్రాబ్లం లేదు మరి ఎందుకు? మరి ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఇన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు, ఇన్ని మెడిసిన్స్ వాడుకుంటున్నావు, ఎందుకు ఇంత మరి కష్టాలు ఉన్నాయి? అంటే మూలం పట్టుకోవాలి. ఈ సంబారా 360 మూలం పట్టుకుంది. ఎప్పుడైతే రూట్లో ఎవరైతే అక్కడ వేయించుకున్నారో వాళ్ళు టెస్టిమోనియల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసారు. ఎప్పుడైనా ఎవరైనా ఒకళ్ళు చెప్తే నమ్మద్దు, ఇద్దరు చెప్తే ఆలోచించండి, నలుగురు చెప్తే కన్ఫర్మ్ చేసుకోండి. ఏది ఊరికే రాదమ్మది. ఇది అమ్మవారి యొక్క శక్తి. అసలు ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు అంటే నాకేం తెలుసు, నాకు వెళ్ళాలి, నాకేం తెలియదు. నాకు ఆ రోజు ప్రాబ్లం వచ్చింది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం వచ్చింది కదా, దాన్ని ఎదుర్కొంటా నేను గురువు గారి దగ్గరికి వెళ్ళాను, మా డాక్టర్ గారి. నేను డాక్టర్ గారిని గురువు అని, ఎందుకంటే నా ప్రాణదాత ఆయన. ఎందుకంటే నాకు గ్రాటిట్యూడ్ ఇప్పటికీ ఉంటుంది. ఈ రోజు నేను భూమి మీద బతుకున్నానంటే కారణం ఆయనే కనుక లేకపోతే నేను అందరిలా నమ్ముంటే ఇప్పట్లో ఎప్పుడు దండేసేద్దరు మర్చిపోదురు. 2004లోనే జరిగే విషయం ఇది. ఈ రోజు ఇప్పుడు ఇంత అవకాశం లేదు. కానీ ఆయన చెప్పిన ప్రోటోకాల్ నేను ఏదైతే ఫాలో అయ్యానో ఆటోమేటిక్లీ ఆస్ట్రో కార్డ్ తీసుకున్నాను, వాస్తు యంత్రం తీసుకున్నాను. ఆయన చెప్పిన ప్రోటోకాల్ నాలో నీకు ఎలా ట్రావెల్ చేయాలి సొల్యూషన్స్ అన్ని చేసుకోవడం మొదలుపెట్టాను. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నంటే 3 to 6 monthsలో నువ్వు బతుకుతావు అన్నారు. ఆయన 1x చెప్పారు, అంటే ఒకసారి చేయమన్నారు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. నేను 5x చేశాను. ఒకసారి చేయమంది నేను 5 చాలు చేసుకున్నాను. అంటే నేను మనచ వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా దానికి డివోషనల్గా అయిపోయాను. నేను బతకాలి కదా. అంటే నేను ఏం చేసినా 100% ఎక్యురెన్సీ అనేది ఉంటుంది నా దగ్గర, 99% లేదు. అంతే నేను చాలా వీడియోలో చెప్పాను, 100కి 100 పాస్, 99 నా దగ్గర లేదు. అంతే నేను ఎలాగైతే సక్సెస్ అయ్యాను, అందరినీ అలా చేయాలనే ఉద్దేశంతో, అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో సంబారా 360 సొల్యూషన్స్ తీసుకురావడం జరిగింది. అంటే రూట్ కాజ్ ఇది అనమాట. ఆటోమేటికల్లీ నాకు మొత్తం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఆయన వెనకాల పడ్డా. ఆయన నేర్చుకున్నప్పుడు నేను ఎందుకు నేర్చుకోకూడదు అని ఆటోమేటిక్గా నాకు నేర్పించారు ఆయన. నేను కూడా ఇందులో డాక్టర్ అయ్యాను, కాన్షియస్నెస్ డాక్టర్, ఏసీ ఇంటెలిజెన్స్.